హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం మ్యాథమెటిక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫుల్ వీడియో లింక్ కావాలంటే మన ఛానల్ లోగో ఉంది కదా, ఆ లోగో కింద యారో మార్కులో నేను రిలేషన్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీరు ఫుల్ వీడియో లింక్ చూడండి. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈక్వేషన్ అంటే ఏంటి, పాలినామియల్ అంటే ఏంటి చూద్దాం. సో ముందు ప్రాబ్లమ్స్ ఎవరైనా చేసేస్తారమ్మా ఈజీగా, ముందు బేసిక్స్ కాన్సెప్ట్ తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్కి ఈక్వేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పాలినామియల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఓన్లీ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్తో మాత్రమే కన్స్ట్రక్ట్ అవుతాయి అని చెప్పుకున్నాం, నాన్ నెగిటివ్ పవర్స్ ఉంటాయి. అయితే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్ వీటిని మనం జాయిన్ చేసి రాసేస్తాం, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేస్తూ రాస్తాం. మనం పాలినామియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుందని చెప్పాను, ax² + bx + c ఫామ్లో ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఎంత అన్నాడు, 2 ఉంది ఇక్కడ. అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ అయిపోతుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ మాత్రమే. అంటే ఇది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే, నాన్ నెగిటివ్ పవర్తో ఉంటుంది. మరి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే, ఇక్కడ టర్మ్స్ని మనం ఎడిషన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ పాలినామియల్. మరి ఈక్వేషన్ అంటే ఏంటి, ఇదే క్వాడ్రాటిక్ పాలినామియల్ని మీరు ఈక్వల్ టు 0 చేస్తే, అక్కడ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు ఉంటుంది, అదే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇదే పాలినామియల్ని మీరు ఈక్వల్ టు 0 చేశారనుకోండి, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. సో p(x = x + 1) అనే పాలినామియల్ తీసుకుంటే దీనిలో మరి x వాల్యూ మనం x దగ్గర మనం ఎంత సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ మొత్తం 0 అయిపోతుంది. x ప్లేస్లో మనం -1 తీసుకుంటే -1 + 1 క్యాన్సిలేషన్ అయి 0 అవుతుంది. అంటే ఈ టోటల్ పాలినామియల్ x ప్లేస్లో మనం -1 తీసుకుంటే తప్ప ఏ వాల్యూకి కూడా అది సాటిస్ఫై అవ్వదు. మరి x + 1 = 0 చేసామనుకోండి, =0 రాస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్లో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. మనం +1 మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే x = -1 అయిపోతుంది. సో ఇక్కడ మనం అంటే పాలినామియల్కి ఏమో చెక్ చేసుకోవాలి, మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దామా అని. ఈక్వేషన్కి ఆ బాధ ఉండదు, ఎందుకని =0 ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒకవేళ x² కోఎఫిషియంట్ ఏ 0 అయింది అనుకోండి, మనకి x² టర్మ్ మొత్తం బ్యాన్ అయిపోతుంది. సో bx + c మాత్రమే ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్ మాత్రమే ఉంటుంది. అందుకని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే డిగ్రీ 2 ఉండాలి, x² కోఎఫిషియంట్ ఏ ≠ 0 అయి ఉండాలి. ఇది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనం రూట్స్ అంటే 0 వాల్యూస్, రూట్స్, సొల్యూషన్స్ అంటాం కదా, ఆ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం 2 మెథడ్స్ ని యూజ్ చేస్తాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లేదా క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇవి 2 మెథడ్స్ ఉన్నాయి. అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో మనకు కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ కూడా ఉంది, అది తీసేశారు మీకు ఇప్పుడు. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని 2 లీనియర్ ఈక్వేషన్స్ యొక్క ప్రొడక్ట్ గా మారుస్తాం. సో దాన్నే మనం ఫ్యాక్టరైజేషన్. ఓకే స్టూడెంట్స్, మనం ఇక్కడ x² - 3x - 10 = 0 అనే ఈక్వేషన్ కి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం ఆ 2 వాల్యూస్ ని ఎలా రాబట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 ఉంటుంది కదా, ఏమీ లేకపోతే 1 ఉంటుంది. ఈ 1 ని కాన్స్టెంట్ ని ఇంటూ చేస్తాం. 1 ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, 10 కదా, 1 10s are 10. దీన్ని ax² + bx + c = 0 అనే జనరల్ ఫామ్ తో మనం కంపేర్ చేస్తే a వాల్యూ 1, b వాల్యూ 3, c వాల్యూ 10 అవుతుంది. 1 10s are 10. ఇప్పుడు మీరు ఈ 1 ని 10 ని మీరు ప్లస్ చేసినా నీకు 3 రాదు, మిడిల్ లో ఇక్కడ ఏముంది 3x ఉంది, ప్లస్ చేసినా 3 రాదు, మైనస్ చేసినా 3 రాదు కదా. వేరే ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా, 5 2s are 10. సో 5 2s are 10. ఈ రెండింటి వల్ల కాకపోతే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ కి వెళ్తాం. 5 2s are 10. ఇక్కడ మీకు -3x రావాలి కాబట్టి బిగ్ నెంబర్ కి మైనస్ పెట్టుకోండి, స్మాల్ నెంబర్ కి ప్లస్ పెట్టుకుంటే సో మనకు -3x వచ్చేస్తుంది. సో ఎలా, బిగ్ నెంబర్ కి మైనస్ పెట్టుకుంటే -5x, స్మాల్ నెంబర్ కి ప్లస్ పెట్టుకుంటే +3x, -10 = 0. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ లో నుంచి మీరు ఏం కామన్ తీస్తారు, x కామన్ తీయండి. x కామన్ తీస్తే x - 5 ప్లస్ ఈ రెండింటిలో, సో ఇక్కడ 2x - 10 లో 2 కామన్ తీసేస్తే x - 5 = 0. సో ఇక్కడ మళ్ళీ మీకు ఏం కామన్ గా ఉంది, x - 5 కామన్ గా ఉంది. సో x - 5 కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, x ఇక్కడ +2 = 0. అంటే మనం ఇక్కడ నాకేం చెప్పాను, ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే డిగ్రీ 2 ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని 2 లీనియర్ ఈక్వేషన్స్ యొక్క ప్రొడక్ట్ గా మారుస్తాం. అంటే ఒక 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 0 అయింది అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి మస్ట్ అండ్ షుడ్ బిగా 0 అవ్వాలి. సో x - 5 = 0 అవుతుంది, లేదా x + 2 = 0 అయ్యే అవకాశం ఉంటుంది. సో x = -5 + 5 అవుతుంది, ఇక్కడ x = -2 అవుతుంది. సో ఈ డిగ్రీ 2 ఉన్నప్పుడు కంపల్సరీగా వాటి 0 వాల్యూస్ వరకు 2 వస్తాయి.
సో 5, అంటే క్వాడ్రటిక్ అక్కడ పోలినామియల్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. క్వాడ్రటిక్ పోలినామియల్కి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. ఇక్కడ కూడా క్వాడ్రటిక్ ఈక్వేషన్కి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి, లేదా 1 జీరో ఉంటుంది, లేదా అసలు ఉండకపోవచ్చు. ఇందాక మన క్వాడ్రటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి మనం వాల్యూస్ రాబెట్టాం. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, అదేంటంటే ఫార్ములా యూస్ చేస్తాం, క్వాడ్రటిక్ ఫార్ములా యూస్ చేస్తాం. సో ముందు మనం ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్కి క్వాడ్రటిక్ ఫార్ములా రాబడదాం. అంటే ఎక్స్ వాల్యూ, దీనికి కూడా మనకు 2 రూట్స్ ఉంటాయి కదా, ఆ 2 రూట్స్ రాబడదాం. సో ఇలా రాబట్టాలంటే x² కోఎఫిషియంట్ ఓన్లీ 1 ఉండాలి ఇక్కడ, అంటే మోనిక్ ఈక్వేషన్గా మార్చాలి. 1 ఉంటే మోనిక్ ఈక్వేషన్ అంటాము. సో దీన్ని మోనిక్ ఈక్వేషన్గా మారవాలి అంటే ఆన్ బోత్ సైడ్స్ మనం ఏతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, x² ప్లస్ ఇక్కడ b/ax ప్లస్ ఇక్కడ ఉంటుంది c/a = 0. ఈ c/a మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసేస్తే x² ప్లస్ b/ax = -c/a. సో దీనికి ఇప్పుడు ఆన్ బోత్ సైడ్స్ మనం ఏం చేస్తామంటే b/2a హోల్ స్క్వేర్ని ఎడిషన్ చేస్తాం. b/2a హోల్ స్క్వేర్, b/2a హోల్ స్క్వేర్ ఎడిషన్ చేస్తే x² ప్లస్ b/ax ప్లస్ b/2a హోల్ స్క్వేర్ -c/a ప్లస్ b/2a. సో దీన్ని మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ రాసేద్దాం. దీన్ని మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ మోడల్లో మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇదే వస్తుంది. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది చూడండి, b²/4a² కదా, అంటే 4a² ఎల్సిఎం అవుతుంది. దీనిలో ఏ టైమ్స్ పోతే ఇక్కడ ఏముంటుంది -4ac ప్లస్ ఇక్కడ 4a² లో 4a² 1 టైం క్యాన్సిలేషన్ అయిపోతే b² మిగులుతుంది, b² - 4ac. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఆన్ బోత్ సైడ్స్ మనం రూట్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ √2² క్యాన్సిల్ అయిపోతే x ప్లస్ b/2a ఇక్కడ b² - 4ac, అంటే b² - 4ac బై 4a² రూట్ తీసుకుంటే ఏమవుతుంది 2a అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్స్కి మనకి 2 వస్తాయి కదా, x వాల్యూ కూడా మనకి ఇప్పుడు 2 వస్తాయి. సో x ఈ b/2a మనం ఇటువైపు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే -b/2a ప్లస్ b² - 4ac బై 2a. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది 2a ఎల్సిఎం మైనస్ b. ఇక్కడ మనకు ఇందాక రూట్లోంచి మన స్క్వేర్ రూట్ తీసుకున్నప్పుడు రూట్లోంచి ఒక వాల్యూ బయటకు వస్తే ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి కదా. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి, అంటే ప్లస్ ఆర్ మైనస్ b² - 4ac బై 2a. దీన్ని మనం శ్రీధర్ ఆచార్య ఫార్ములా లేదా క్వాడ్రటిక్ ఫార్ములా అంటాం. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఏం కనుక్కున్నాం, ax² ప్లస్ bx ప్లస్ c = 0 అనే క్వాడ్రటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఈ వాల్యూలో, సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేయడం ద్వారా ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ యొక్క 2 జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇందాక మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్ తీసుకుందాం. ఇప్పుడు కూడా x² - 3x - 10 = 0. ఇందాక ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో x -b ప్లస్ ఆర్ మైనస్ b² - 4ac బై 2a. ఇప్పుడు దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. ax² ప్లస్ bx ప్లస్ c = 0 ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే +3 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ 4 × a × c, అంటే 4 × a అంటే 1 × c అంటే -10, అంటే 4 × a అంటే 1 c అంటే -10 బై 2 × 1, a అంటే 1 ఇక్కడ, సో 2 × 1. సో x = 3 ప్లస్ ఆర్ మైనస్ √9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 10s are 40 బై 2 1s are 2. 3 ప్లస్ ఆర్ మైనస్ √49 అంటే 7 కదా, 7 బై 2. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటాం. సో x ఒకసారి ప్లస్ తీసుకుంటే 3 + 7 బై 2, ఇంకొకసారి మైనస్ తీసుకుంటే 3 - 7 బై 2, అంటే 10 బై 2 అంటే 5, 3 - 7 అంటే -4 బై 2 అంటే -2. సో 5, 2 x వాల్యూ ఎంత వచ్చింది 5, 2. ఇందాక మనం ఫ్యాక్టరైజేషన్ చేసినా కానీ అంతే వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం ఈ క్వాడ్రటిక్ ఫార్ములా యూజ్ చేసినా కానీ అంతే వచ్చింది, సేమ్ వచ్చేసింది కదా. ఓకే స్టూడెంట్స్, ఈ చాప్టర్లో లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక ఈక్వేషన్కి మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి రూట్స్ ఎలా ఉంటాయో మనం ముందే చెప్పొచ్చు. ఎలా అంటే ఈ ఫార్ములాలో b² - 4ac ఉంది కదా, దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. ఈ డిస్క్రిమినేషన్ని డెల్టాతో మనం రిప్రజెంటేషన్ చేస్తాం. డెల్టా = b² - 4ac లేదా dతో రిప్రజెంటేషన్ చేస్తాం. సో మనకు ఇప్పుడు సపోజ్
ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గుర్తుంచుకోండి. బి స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినేషన్ గ్రేటర్ దాన్ 0 అయితే ఆ ఈక్వేషన్ రూట్స్ రెండు కూడా డిఫరెంట్ రియల్ రూట్స్, డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. అంటే 5, 3, 7, 4. నెక్స్ట్ వచ్చేసి ఈ డెల్టా అనేది బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయిందనుకోండి. లెస్ దాన్ 0 అంటే ఇక్కడ మొత్తం ఏమవుతుంది, మైనస్ వాల్యూ అయిపోతుంది. రూట్లో మైనస్ వస్తే అదేమవుతుంది, కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి, నాన్ రియల్ నెంబర్స్ అయిపోతాయి. అంటే రూట్లో మైనస్ ఉంటే అవి కాంప్లెక్స్ నెంబర్స్ మీకు ఇంటర్లో వస్తాయి. అక్కడ a+ib ఫామ్లో ఉంటాయి. అవి రియల్ నెంబర్స్లో ఉండవు. i ఈజ్ ఇమాజినరీ, i² = -1 మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంటర్లో వస్తాయి, మీకు ఇక్కడ ఉండవు. అవి లెస్ దాన్ 0 అయితే అవి కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోతాయి. నెక్స్ట్ డెల్టా బి స్క్వేర్ మైనస్ 4ac అనేది ఈక్వల్ టు 0 అయిందనుకోండి. ఈక్వల్ టు 0 అయితే 2, 2, 3, 3, 5, 5, 6, 6 ఇలా రియల్ రూట్స్ వస్తాయి. అంటే ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. అయితే ఎక్సర్సైజెస్లో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో, టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ ఉన్నాయి. సో అవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో అవి చెక్ చేసుకోండి. సో 3x² + 2x + 4 = 0 అనే ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఉంటాయి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్క్రిమినేషన్ తీసుకోండి. డెల్టా = b² - 4ac తీసుకుంటే b ప్లస్లో ఎంత రాస్తాం, 2, 2² - 4 ఇంటూ a ఎంత రాస్తాం, 3 ఇంటూ c ప్లస్లో 4. సో 2² అంటే 4 మైనస్ ఇక్కడ 4 3 = 12, 12 4 = 48. సో 4 - 48 అంటే -44 కదా. అంటే మైనస్ వాల్యూ అంటే లెస్ దాన్ 0 కదా. అంటే డిస్క్రిమినేషన్ మొత్తం మనకు రూట్లో మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి అవి ఏమవుతాయి, కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోతాయి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరింత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.